అయ్యప్ప స్వామి అంబలి పూజ అంత బాగా జరుగుతుందని ఫస్ట్ టైం నాకు తెలిసింది. స్వామిలందరూ కలిపి ఒక పండగలా జరుపుకునే పూజ అంబలి పూజ. స్వామియే శరణమయ్యప్ప. నేను చేస్తున్న అయ్యప్ప స్వామి దీక్షలో 2వ రోజు స్వామి ఇది. తెల్లవారుజామునే లేచి స్నానం చేసి దేవుడి దగ్గర దీపం పెట్టేసి పీఠంలో పూజ కంప్లీట్ చేసేసుకున్నాను. ఆ తర్వాత ఆఫీసులో కొన్ని పనులు ఉంటే కంప్లీట్ చేసుకొని మధ్యాహ్నం భిక్ష కోసం అయితే నేను అప్పన్పాలెం దగ్గర ఉన్న కృష్ణుడి గుడి దగ్గరికి అయితే వచ్చేసాను స్వామి. అప్పన్పాలెం చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో స్వాములందరూ కూడా ఇక్కడ మధ్యాహ్నం భిక్షకి అయితే వస్తారు. అన్నదాత సుఖీభవ అని ఎందుకంటారు ఇప్పుడు అర్థమైంది నాకు. ఇక్కడ ఇంతమంది స్వాముల ఆకలి తీర్చడానికి సహాయపడుతున్న ఈ మహా అన్న సమారాధన యొక్క దాతలు నిజంగా ఎప్పుడు సంతోషంగా క్షేమంగా ఉండాలి. నా లైఫ్ లో ఫస్ట్ టైం ఇలా ఎంతమంది స్వాముల ముందు భిక్ష చేయడం. సో లైఫ్ లాంగ్ ఈ రోజు అనేది నేను మర్చిపోను. సో అలా నా భిక్ష కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చేసాను. ఈ నవంబర్ 23న ఇక్కడ సన్నిధానం పూజ కూడా జరుగుతుందంట. సో ఈ చుట్టుపక్కల ఎవరైనా స్వాములు ఉంటే కనుక వచ్చేటండి. సో సాయంత్రం అయ్యేసరికి నేనైతే అంబలి పూజకి బయలుదేరిపోతున్నాను. సుజాత నగర్ లో ఈ అంబలి పూజ అయితే జరుగుతుందని చెప్పారు. మా పేటం స్వాములతో కలిపి పెట్టుకున్నారు ఈ అంబలి పూజ. అంబలి పూజ ఎలా జరిగిందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియోని లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. స్వామియే శరణమయ్యప్ప.